పుట్టుక ఇతరులు ఇచ్చారు, పేరు ఇతరులు పెట్టారు, చదువు ఇతరులు చెప్పారు, సంపాదన ఇతరులు ఇచ్చినదే, గౌరవం ఇతరులు ఇచ్చారు, మొదటి స్నానం ఇతరులు చేయించారు, ఆఖరి స్నానం ఇతరులు చేయిస్తారు, అంత్యక్రియలు ఇతరులు చేస్తారు, మరణాంతరం నీ వస్తువులు అస్థి ఇతరులు తీసుకుంటారు. మరి ఎందుకు నేను నాది అని అహంకారం? అహం వీడితే పెరుగుతుంది సహకారం. ఎదుటివారి కన్నీటిని చూసి నువ్వు ఆనందించాలనుకుంటే ఆ క్షణమే నువ్వు మనిషిగా మరణించినట్టే లెక్క. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలము లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు. ఏమి జరిగింది అని ఎవడు అడగడు, ఏమి సాధించావు అని మాత్రమే అడుగుతారు. ఇంతకు ముందు డ్రామాలు నాటకాలు ఆడేవారు ఊర్లోకి వచ్చి వేషాలు వేసి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు జీవితంలోకి వచ్చి వెళ్తున్నారు. వారి మాట ఒక నటన, వారి నవ్వు ఓ నాటకం, వారు చేసే ప్రతిదీ ఓ డ్రామానే. ఇలాంటి వారి వల్లే మనుషులపై నమ్మకం, ప్రేమాభిమానాలు లేకుండా పోతున్నాయి. నిన్ను ప్రేమించేవారు, ద్వేషించేవారు ఇద్దరూ ఉన్నప్పుడే నీ బలాలు, నీ బలహీనతలు నీకు అర్థమవుతాయి. కొన్ని బాధలు ఆస్వాదించాలి, అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. తన కోసం బ్రతికేవాడు తగ్గి ఉంటాడు, అందరి కోసం బ్రతికేవాడు తెగించేస్తాడు. భూదేవి తర్వాత అంతా ఓర్పు సహనం ఉన్నది ఒక అమ్మకే. జీవితం అనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే తిరిగి వచ్చేది కాదు. రంగస్థలములో నీవు నేను అందరం పాత్రధారులు మాత్రమే. రాసేవాడు పైన ఉన్నాడు, నటించేవాడు మనతో ఉన్నారు. అంధకారములో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి, లేదా ఆ కాంతిని ప్రతిబింబించగలిగే అద్దంగా అయినా మారాలి. గతాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎవ్వరిని అంచనా వేయకూడదు. మన దగ్గర నేర్చుకున్నప్పుడు వాడే రేపు మనకే నేర్పించే స్థాయికి రావచ్చు. వ్యక్తులకి తగిలే గాయాలు వ్యక్తిత్వానికి చాలా బలంగా తయారు చేస్తాయి. నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లు దోసిళ్లతో పట్టి ఆనందిస్తుంది. ఈ లోకంలో ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేశావా, ఆ కన్నీళ్లు బయటపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది. నేను కరెక్ట్ అని అనుకోవడం తప్పు లేదు, కానీ నేను మాత్రమే కరెక్ట్ అనుకుంటే అది తప్పు. కావలసిన దానికోసం ఆరాటపడితే సరిపోదు, పోరాడాలి కూడా. ఆచితూచి వేసే అడుగు ఆలోచనతో పడుతుంది, కానీ ఆచితూచి వేసేంతలో అక్కడ వేరే పాదం ముందుంటుంది. జాలి గుణం కలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం గలవారికి సుఖాలు ఎక్కువ. ఎంతమంది వైద్యులు నీ వెంట ఉన్న పరలోక ప్రయాన్ని ఆపలేరు. నువ్వు చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు. అందుకే బతికి ఉన్నప్పుడే నలుగురికి మంచి చేయడం నేర్చుకో. ఆ పుణ్యఫలమే కడవరకు నీ తోడు ఉంటుంది. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది.